సబ్స్క్రైబ్ ఇంట్రో రికార్డింగ్ అనేది చేసుకోండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని దీని కలర్ అండ్ బ్రైట్నెస్ని కొంచెం పెంచండి. నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ లేయర్ చేయండి. లేయర్ చేసి ఫస్ట్ లేయర్ని రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ని గ్రీన్ కలర్కి చేంజ్ చేసుకోండి. క్రోమోకి ఉపయోగించి గ్రీన్ స్క్రీన్ అనేది టోటల్గా రిమూవ్ చేసేసి మన చేయి అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనబడాలి. నెక్స్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ అనండి. వేరే మొబైల్లో మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నట్లుగా రికార్డింగ్ అనేది చేసుకోండి. మీరు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ ఇమేజ్ అయినా. నేను ఇక్కడ ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం సబ్స్క్రైబ్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మరి ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి ఇందాక మీరు ఎక్స్పోర్ట్ అన్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్రోమోకి సెలెక్ట్ చేసుకొని గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసేసేయండి. నెక్స్ట్ మన వీడియోని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా మనం ట్యాప్ చేస్తున్నప్పుడు అక్కడ ఫింగర్ కరెక్ట్గా ఉందా. ఇప్పుడు మనం స్టార్టింగ్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తున్నాం కదా, కరెక్ట్గా మన ఫింగర్ అనేది సబ్స్క్రైబ్ మీద ఉండేలాగా మనం కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. తర్వాత బ్యాక్గ్రౌండ్ దగ్గర ఉన్న ఇమేజ్ని మొత్తం కూడా క్రాప్ చేసుకొని కరెక్ట్గా మీ సబ్స్క్రిప్షన్ వరకు మాత్రమే దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా మనం స్టార్టింగ్ నుంచి వెళ్ళి మన ఎక్కడైతే ట్యాప్ చేస్తున్నామో అక్కడ మన హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా మనం దాన్ని పైన ఇమేజ్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ కరెక్ట్గా సబ్స్క్రైబ్ దగ్గర, దాని తర్వాత నోటిఫికేషన్ దగ్గర కూడా సెట్ చేసుకుంటూ ఉండాలి.
మనం బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసినప్పుడు కరెక్ట్గా మన ఫింగర్ అనేది అక్కడ ఉండేలాగా పైన మనం ఇమేజ్ని స్మాల్ చేయడం బిగ్ చేయడం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కరెక్ట్గా మనం క్లిక్ అనేది చేసేటట్టుగా సెట్ చేయాలి. కరెక్ట్గా ఫింగర్ దాన్ని పడేలాగా మనం ఇక్కడ కింద నుంచి అడ్జస్ట్మెంట్ అనేది మనం ఫోటోని తీసుకోవాలి. మనం మొబైల్ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇది మీరు బ్రౌజర్లో మొబైల్ ఫ్రేమ్స్ అంటే మనకు అన్నీ కూడా కనిపిస్తాయి. అందులో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ మీరు సెట్ చేసుకోండి. టోటల్గా వీడియో మంచిగా వచ్చిందా లేదా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. కరెక్ట్గా క్లిక్ అవుతున్నాయా, ఏమైనా షేకింగ్ అవుతుందా, కలర్ ఏమైనా ఎక్కడైనా మిస్టేక్ అయినా చూడండి. మనం ఆల్ పర్ఫెక్ట్ తీసుకుంటున్నాం, అన్నీ కూడా కరెక్ట్గా టచ్ అనేది జరిగింది, పర్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోని ఎక్స్పోర్ట్ అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ కైన్ మాస్టర్ ఓపెన్ చేసి మీ ఎక్స్పర్ట్ అనే వీడియోని సెలెక్ట్ చేసుకొని బ్రైట్నెస్ అనేది పెంచుకోవాలి.
ఇప్పుడు టోటల్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్న తర్వాత దీన్ని మీరు ఎక్స్పర్ట్ అనుకొని ఇప్పుడు ఈ క్లిప్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఈ విధంగా మీరు సబ్స్క్రిప్షన్ని రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు.